నమస్కారం, న్యూస్కి స్వాగతం. టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన తెలుగు అమ్మాయి శ్రీచర్నికి ఏపీ సర్కార్ భారీ నజరానా ప్రకటించింది. 2.5 కోట్ల నగదు, గ్రూప్ 1 ఉద్యోగం, కడపలో ఇంటి స్థలం ప్రకటన చేసింది. సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ తో శ్రీచర్ని మిథాలీ రాజ్తో భేటీ అయ్యి సంతోషాన్ని పంచుకున్నారు. భారత స్వాతంత్ర సంగ్రామంలో యావత్ భారతదేశాన్ని ఏకతాటిపై నడిపించిన వందే మాతర గేయాన్ని స్ఫూర్తిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ చారిత్రక గేయం రచించి శుక్రవారంతో 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ దీనిని ఆలపించాలని ఆయన పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా స్వరాజ్యకాంక్ష స్ఫూర్తి రగిలించిన గేయం వందే మాతర గీతమని, తెల్లదొరలను తరిమికొట్టేలా ఉద్యమ స్ఫూర్తిని వందే మాతర గీతం మంత్రంలా ఇచ్చిందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ వెల్లడించారు. స్వాతంత్ర ఉద్యమంలో లక్షలాది మంది బలిదానం చేయడం వల్ల వచ్చిన స్వేచ్ఛను అనుభవిస్తున్నామని, దేశ ప్రజలందరూ ఐక్యంగా ఉండాలని, దేశాభివృద్ధికి తోడ్పడాలని చెప్పారు. స్వదేశీ వస్తువులే వాడాలి, స్వధర్మాన్ని పాటించాలి. ఈ దేశంలో మతపరంగా ఎవరైతే విభజన చెయ్యాలనుకున్న శక్తుల యొక్క తుడుముట్టించే ఒక పెద్ద ప్రయత్నం ఆ రోజు బంకిం చంద్ర చటర్జీ రాసిన ఆ వందే మాతర గీతం ఏదైతే ఉందో, ఆనంద్ మట్లో ఏదైతే సన్యాస ఉద్యమం ద్వారా ఆయన అద్భుతంగా యొక్క పాటని రాశాడో, ఏ విధంగా యొక్క భారత మాత వర్ణన చేశాడో, ఈ యొక్క తల్లి సంబంధించిన ఆ తల్లికి నా యొక్క సర్వ సమర్పణ చేయాలి అనే ఒక భావన ఏదైతుందో, ఆ భావన ప్రజల్లో గెలిచడానికి ఏ భూమికైతే బంకిం చంద్ర చటర్జీ తీసుకున్నాడో ఆ భూమికి నేటికి 150 సంవత్సరాలు పూర్తయిన సుదినంగా మనం ఈరోజు వందే మాతర 150వ జయంతోత్సవాలు, విజయోత్సవాలు దేశవ్యాప్తంగా మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మనం చేసుకుంటున్నాం. ఇవాళ దీన్ని చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనే విషయం మనందరం కూడా గ్రహించాలి. ఇవాళ ఈ దేశంలో మతపరంగా ఈ దేశాన్ని మరొకసారి చీల్చి చెండాలే ఒక ప్రయత్నం ఈరోజు అనేక కుహనా లౌకికవాదులుగా మాట్లాడే కమ్యూనిస్ట్, కాంగ్రెస్ పార్టీలు ఈ దేశంలో యొక్క విషబీజాన్ని ఇంకా పెంచే ఒక పెద్ద ప్రయత్నం చేస్తున్న తరుణంలో తప్పనిసరిగా ఏ నినాదం అయితే ఈ దేశాన్ని సమైక్యపరిచిందో, ఏ నినాదాన్ని మనం పక్కన పెట్టి ఏ గీతాన్ని మనం మర్చిపోయామో ఆ గీతాన్ని మనం పునశ్చరణ చేసుకోవాలి. మనందరం కూడా ఇప్పుడు కలిసి పాడిన ఆ పాట వందే మాతరం యొక్క పూర్తి పాట, ఖండిత వందే మాతరం కారణంగానే 1947లో మరొకసారి మత ప్రాతిపదికన దేశ విభజన జరిగింది. కనుక మరొకసారి దేశంలో విభజన జరగకూడదనే ఆకాంక్షతోనే భారతీయ జనసంఘ్ ఏర్పడిందనే విషయం మనం గమనించాలి. మరొకసారి ఈ దేశంలో మత ప్రాతిపదికన ఇటువంటి వైషమ్యాలు, విచ్ఛిన్నకర శక్తులు ఈ దేశంలో పెరగకూడదు. మనందరం కూడా భారతీయులం, మనందరిలో కూడా ప్రవహించేది ఒకే రక్తం. ఆ యొక్క తల్లికి మన నీరాజనం అందించాలి. ఏ కాంక్షతో అయితే మన స్వతంత్ర సేనాల్లో మనకి స్వతంత్రాన్ని, స్వరాజ్యాన్ని, స్వేచ్ఛనిచ్చారో వాళ్ళ యొక్క కళని ఆ విధంగానే కొనసాగించాలి. తేరా వైభవ్ సదా రహే మా, హమ్ దిన్ చార్ రహే నా రహే. ఓ తల్లి, నీ వైభవం ఎప్పుడూ ఉండాలి. నేను భారతీయ సినీ సంగీత ప్రపంచానికి తన స్వరాలతో మాయ చేసిన లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా విజయవాడలో జరగబోయే తన లైవ్ కాన్సర్ట్ గురించి పలు విషయాలను పంచుకున్నారు. విజయవాడలో ఇది తన మొదటి లైవ్ ప్రోగ్రామ్ అని, రేపు కచేరీకి వచ్చేవారు తన పాటల్లో ఉన్న ఆ హృదయానుభూతిని, ఆ ఎమోషన్ ని ప్రత్యేకంగా అనుభవిస్తారని అన్నారు. పాడేవాడు నా పాటలన్నీ ఏమేమి పట్టానో అదన్నీ పాడాను. అదన్నీ పాటలే. నా జీవితంలో ఏమేమి జరిగిందో అవి అన్నీ పాటలుగా వచ్చింది. అంతేగాని మాట్లాడడానికి ఏముంది? ఇంకా పాడడానికి, పాటలు వినడానికి మీరు వచ్చి ఉన్నారు. పాటలన్నీ ఇంత సంవత్సరాలు విని 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 ఇంత కెమెరాస్ ఇక్కడ వచ్చింది కదా. అది పాట వినేది ఒకటి, పాటలు వాంచేది, యాక్చువల్గా ప్లే చేసేది ఒకటి. పాటలు వినేది ఆల్రెడీ రికార్డ్ చేసిన మిషన్. పాటలు వినేది అని ఆ మిషన్లో ఆ సోలు, ఆ జీవం, ఆ ఫీల్స్, ఆ ఎమోషన్స్, ఇవి అన్నీ అక్కడ రికార్డ్ అయింది. కాబట్టి మీరు వింటే మీరు స్ట్రైట్గా చెవికి వెళ్ళదు, డైరెక్ట్గా హార్ట్కు లోపల పోతుంది. తర్వాత అది సోల్లో కలుస్తుంది. తర్వాత మీ జీవితంలో ఏదైనా సంభవాలు జరిగినప్పుడు నా పాటలో గుర్తొస్తుంది. లేదు సరదాగా వెళ్ళినప్పుడు, ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఏదైనా పాటలు వింటే అంటే ఈ పాటలు నేను ఫస్ట్ టైం విన్నప్పుడు ఇది జరిగింది అని మీ జీవితం కనెక్ట్ అవుతుంది.
ఇటువంటి కనెక్షన్స్ మీకు మాకు రేపు రాకపోయిన జనాలు అందరికీ తప్పకుండా ఉంటుందని నాకు అది రియాలిటీ. అది ఊరికే మాట్లాడటం కాదు, మాట్లాడడం లేదు కదా, జరిగింది చెబుతున్నాను అంతే. రియాలిటీ రియల్లో మీరు నా ఆర్కెస్ట్రాతో ఈ లైవ్గా వాయించున్న అది జరగపోతుంది. ఇప్పుడు ఎంతో మ్యూజిక్ డైరెక్టర్లు వచ్చారు, అందరూ వచ్చేది ఇళయరాజా గారుగా మనం కూడా మ్యూజిక్ డైరెక్టర్ కావాలా అని కదా. ఇంకా ప్రొడ్యూసర్ ఇంట్రొడ్యూస్ చేస్తే కానీ కొత్త డైరెక్టరు ఎవరైనా కొత్త మ్యూజిక్ డైరెక్టర్ వేస్తే కూడా ఇళయరాజా గారు లాగా రావాలా అనేది ఒకటి ఉంది కదా. అది దేవుడు ఇచ్చిందిరా, అది దేవుడు ఇచ్చింది. అది ఇప్పుడు వచ్చిన పాటలు అన్నీ ప్రపంచ మహిళల క్రికెట్ కప్ కైవసం చేసుకోవడంలో భారత్ మహిళల క్రికెట్ టీం కీలకంగా ఉన్న శ్రీచరణ్కి అపూర్వమైన స్వాగతం లభించింది. ఉమెన్స్ వరల్డ్ కప్ విజయంలో ఆంధ్ర అమ్మాయి శ్రీచరణ్ కీలక పాత్ర పోషించడంపై ఏపీ ప్రజలు ఎంతో గర్వకారణంగా ఉందని ఏసీఏ అధ్యక్షుడు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ వ్యాఖ్యానించారు. లిక్కర్ స్కామ్లో ఉన్న నిందితులను జిల్లా కారాగారం నుంచి విజయవాడ ఏసీబీ కోర్టుకు పోలీసులు తరలించారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నకిలీ మద్యం కేసు ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఇప్పటికే నిందితుల మీద కేసులు పెట్టి రిమాండ్కు తరలిస్తున్నారు. ఈ లిక్కర్ స్కామ్లో నిందితులుగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సజ్జల చాణిక్య, వెంకటేష్ నాయుడు, కసిరెడ్డి విజయవాడ సభ్యుల నుంచి విజయవాడ ఏసీబీ కోర్టుకు తరలించారు. అలాగే గుంటూరు సబ్ జైలు నుంచి కూడా నవీన్ బాలాజీ యాదవ్ అనే నిందితుడు కూడా విజయవాడ ఏసీబీ కోర్టుకి తరలించారు. బంకిం చంద్ర చట్టోపాధ్యాయులు రాసిన వందే మాతర స్వాతంత్ర సమరయోధులకు ప్రేరేపించిన ఓ అగ్ని గీతమని, ఈ జాతీయ గీతాన్ని దేశభక్తిని, ఏకత్వాన్ని, త్యాగాన్ని స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని, వందే మాతర గేయం స్ఫూర్తి ప్రజల్లో నిత్యం ఫరడబిల్లాలని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. వందే మాతరం అనేది కేవలం ఒక నినాదం కాదు, మన భారతీయుల ఔన్నత్యానికి ప్రతీక అని పేర్కొన్నారు. బోందా తుఫాను వల్ల నష్టపోయిన రైతులని ప్రభుత్వం ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు కామన ప్రభాకర్ రావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ మాత్రమే రైతులకు న్యాయం చేసే ప్రభుత్వం అని, చంద్రబాబు గత ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలని విస్మరించారని ఆరోపణ చేశారు. చైర్మన్ ఆంధ్రప్రదేశ్ కిసాన్ కాంగ్రెస్ అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ సమావేశం అవడం కారణం, గత వారంలో మంతా తుఫాన్ వల్ల రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండి రైతులు చాలా తీవ్రంగా నష్టపోయారు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో 20 నుంచి 22 లక్షల ఎకరాలు వరిచేలు దెబ్బతిన్నాయి. ప్రతి జిల్లాలోనూ కూడా వరిచేలు నేలమట్టం పడిపోయి పైకి లేవని పరిస్థితి అయిపోయింది. ఇప్పటికే పాలు పోసుకున్నవి, గింజలు ఉన్నవి కూడా చాలా ఇబ్బంది అయిపోయింది. దీని మీద ప్రభుత్వం ఎక్కడా కూడా లెక్క చేయట్లేదు. ఈ ఎన్యూమరేషన్ సరిగ్గా జరగడం లేదు. ముఖ్యంగా పంటల బీమా పథకం దీని అమల్లో లేక, రైతుకి ఉచితమైన బీమా పథకం లేక ఈ రైతు ఇంకా నష్టపోతున్నాడు. ముఖ్యంగా కౌలు రైతులు దాదాపుగా ఈ రాష్ట్రంలో 90% ఉన్నారు. ఆ 90% రైతులే ఈ భూములు చేసేవాళ్ళు. వాళ్ళకి నష్టపరిహారం ఏది రాదు. అసలు యజమానికి వస్తుంది తప్ప ఒకవేళ వస్తేనే ఈ కౌలు రైతుకి రాదు. అది కిసాన్ కాంగ్రెస్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ నష్టపరిహారాన్ని కౌలు రైతుకి ఇమ్మని చెప్పేసి అడుగుతున్నాం. అయితే ఈ తడిసిన రంగు మారిపోయిన ధాన్యాన్ని కొనమని చెప్పేసి మేము సివిల్ సప్లై వాళ్ళని కూడా, మార్కెట్ వాళ్ళని నిన్న అడగడం కూడా జరిగింది. అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే, నిన్నటి రోజున కోనసీమ జిల్లాలో ఏడుదనే గ్రామంలో రైతు సేవా కేంద్రం అనేది ఒకటి ఓపెన్ చేశారు, కలెక్టర్ ఓపెన్ చేశారు. అక్కడికి నేను వెళ్ళి అడిగినప్పుడు ఆయన ఏం చెప్తుందంటే, డ్యామేజ్ ఇస్తే ఈ పంటల బీమా పథకం ఇవ్వరట, రైతుకి గిట్టుబాటు ధర ఇవ్వరట, డ్యామేజ్ ఇవ్వకపోతే గిట్టుబాటు ధర కొంటారంట. ఈ విధమైన ద్వంద్వ వైఖరి ఈ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తుంది. ఇది చాలా తప్పు. 1700-1800 రూపాయలు మద్దతు ధర ఉన్నటువంటి ఈ ధాన్యాన్ని మిల్లర్లో 1000 రూపాయలకి కొనే పరిస్థితి తీసుకొస్తున్నారు. దీన్ని తక్షణం అడ్డుకట్ట వేసి పూర్తిగా ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు వ్యాపార అవకాశాలు కల్పించి తద్వారా అభివృద్ధి చెందేలా చేయడమే యునైటెడ్ వే లక్ష్యమని హీరానందరి ఫైనాన్షియల్ సర్వీసెస్
హెచ్ఆర్హెచ్ పవిత్ర దూబే, యునైటెడ్ వే ముంబై టీం చిన్మయ్ పాటిల్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఉన్న 14 రాష్ట్రాల్లో 9,000 కుటుంబాలకు ఆర్థిక లబ్ధి పొందగా 3,500కు పైగా మహిళలు స్వయం ఉపాధి పొందారని స్పష్టం చేశారు. మేము హిరానందని ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వచ్చాం, పార్ట్నరింగ్ విత్ యునైటెడ్ వే ఆఫ్ ముంబై. సో మేము ఇక్కడ సాక్ష్యం ప్రాజెక్ట్ అనేది ఎక్కడైతే రూరల్ ఏరియాలో బిలో పవర్టీ లైన్లో ఉంటారో వాళ్ళ మహిళల్ని ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ద్వారా యునైటెడ్ వే ముంబై పార్ట్నరింగ్ తోటి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళని 3 days ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇచ్చి వాళ్ళకి ఏదైతే మిషనరీ అనేది అవసరం ఉండిద్దో ఆ మిషనరీ 4th day వాళ్ళకి అందించడం జరుగుతుంది. దాని ద్వారా మహిళలు ఆర్థికంగా బలోపేతం అవుతారు. దాని ద్వారా ఇండియా కూడా ఆర్థికంగా మెరుగుపడుతుందని మేము. నమస్కారం, నా పేరు వల్లభనేని ఆశా కిరణ్. నేను విజయవాడలో ఉంటాను. బేసిక్గా ఎఫ్పిఓస్ని మేము ఆర్గనైజ్ చేస్తూ ఉంటాం. మా ఆర్గనైజేషన్ తరఫున 25 ఎఫ్పిఓలు రన్ చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో. ఈరోజు నన్ను ఇక్కడ ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. కార్యక్రమం పూర్తి వివరాలు ఏమి నాకు ముందుగా చెప్పలేదు. పలానా 4th floorలోకి వెళ్ళమని కింద సెక్యూరిటీ అతను చెప్పాడు. డోర్ దిగగానే వీళ్ళని చూసి ఆశ్చర్యపోయా. వీళ్ళ ప్రజెంటేషన్ వీళ్ళు చూస్తే నిజంగా వీళ్ళు ఆల్రెడీ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్గా ఒక 5-6 ఏళ్ళు ఉండి ఆ సక్సెస్ మీట్ ఏదో వీళ్ళు జరుపుకున్నట్టుగా ఉంది. వాళ్ళు చూడంగానే అందరూ ఒకే డ్రెస్ వేసుకొచ్చారు. అందరిలోనూ ఒకే రకమైన జూబ్లియంట్ ఇది మొహాన్ని అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అసలు వీళ్ళు సాయంత్రం వ్యాపారం మొదలు పెట్టకుండా ఇంత హ్యాపీగా ఉంటే రేపు పొద్దున నిజంగానే మొదలు పెట్టిన తర్వాత ఇదే ఉత్సాహంతో కనుక ముందుకెళ్తే 100కి 100 రూపాయలు గవర్నమెంట్ వాళ్ళు, అలాగే ఇలాంటి మహానుభావులు హీరానందని ఫైనాన్షియల్ సర్వీసెస్ అని ఇలాంటి వాళ్ళకి చేయూత ఇవ్వాలని ఒక మంచి మనసున్న ఇలాంటి వాళ్ళు అట్ ద సేమ్ టైమ్ దాన్ని ఆచరణలోకి తీసుకురావడానికి ఎంతో శ్రమిస్తున్న యునైటెడ్ వే వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఇంత మంచి ప్రోగ్రామ్ని ఇక్కడ పెట్టారు. ఇలాంటి ప్రోగ్రాంలు మా విజయవాడలో అన్ని చోట్ల పెట్టి మా ఆడపిల్లలందరికీ ఇలా మాట్లాడటం, ఏదన్నా వాళ్ళు తను చేసే పనిలో ఎంకరేజ్మెంట్ వాళ్ళని ఏదో ఒక రోజు. Good evening everyone, I am Pavitra Dubey. I am from Hiranandani Financial Service. Today I am here for giving that independence which is required for the women to sustain their livelihood and increase their financial income and growth. We are doing such activities for 3 centers. One is Vijayawada, another is Visakhapatnam, and then we also have Hyderabad center. And this program is associated with Hiranandani along with the help of United Way Mumbai and our local government officials which help. Without them we are not in position to run this program, and thanks a lot for everyone to do. I am a manager grant management at United Way Mumbai, and it is a privilege and honor to be here today in Vijayawada, and a beautiful program that a CSR initiative of United Way Mumbai that is supported by Hiranandani Financial Services, and our whole goal and aspiration is to empower women, and we work pan India. We are spread across 40 plus countries, and a lot of impact that we are having in the social sector. And with the support of Hiranandani Financial Services, we were able to impact 256 women, not only here in Vijayawada but also in Hyderabad, at the same time in Visakhapatnam as well. So it's a great honor and privilege where a lot of stakeholders from government, at the same time Hiranandani with United Way Mumbai, and all the beneficiaries who are our main and important people here. మారుతున్న సమాజ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు కొత్త కోర్సులను ప్రవేశపెడుతూ విద్యారంగంలో నూతన ఒరవడిక కేబిఎన్ కళాశాల శ్రీకారం చుడుతుందని కృష్ణా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కె రామ్ వెల్లడించారు. విద్యాబోధనకు పరిమితం కాకుండా విద్యార్థులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి, వారిలో జీవన నైపుణ్యాలు పెంచడానికి కేబిఎన్ కళాశాల కృషి చేస్తుందని అన్నారు. ముఖ్యంగా ఎందుకు చెప్తున్నానంటే మాట విజయవాడ సెంటర్ పాయింట్గా చేసుకునే కేబిఎన్ లాంటి కళాశాలలకి వీళ్ళు ఒక మార్గదర్శకులుగా నిలిచారంట. అది వీళ్ళకి గొప్పది. అది తెలియకుండా చేస్తారు. అంటే ఒక 100 కిలోమీటర్స్కి గీస్తే మీరు సిద్ధార్థ అకాడమీ తీసుకోండి, లేదా ఆర్వీఆర్ చేసి తీసుకోండి, మచిలీపట్నంలో హిందూ గ్రూప్ తీసుకోండి, ఏదైనా ఈ గ్రూప్స్కి వీళ్ళు కూడా కొంత ఆదర్శం. అంటే అలాంటి అంటే సమాజ సేవ, ఇది కూడా ఎడ్యుకేషన్ అనేది ఒక సమాజ సేవ.
చాలా సేవ చేస్తున్నాడు. దట్స్ వై ఐఎమ్ అప్రిషియేటింగ్ వన్స్ అగైన్ విత్ ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు, ఎస్పెషల్లీ KBN College entire family for completing 60 years. Here you have to see one particular mathematical equation. If I am correct, the correct statistics are with you. On an average, I am assuming from the KBN College, 5,000 students are passed out in the last 60 years, if it is correct, average. 60 into years into 5,000, there are 3 lakh your stakeholders are there in the entire world. Around 3 lakh stakeholders. In that, 1:15 ratio, that means 20,000 faculty are there again, some may be retired, some may be doing service, and some may be doing in various administrative positions like that. Around 20,000 teachers are given birth to this KBN is given birth to around 20,000 teachers. Why I am saying birth is, in our education system, on an average 25 years our parents will take care. But another 35 years, the institution like this is giving a food to us. Our bread and butter we are getting from the, and it is another kantal nantadi. Alantidi, such an institution has given around 20,000 human capital they have created to the entire nation. వందే మాతర గేయం 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 50వ డివిజన్ తెలుగుదేశం జనసేన పార్టీ ఆధ్వర్యంలో వందే మాతర గేయాన్ని స్థానిక ప్రజలు పాడారు. వందే మాతర గేయాన్ని ప్రతి సంవత్సరం మనం గుర్తు తెచ్చుకొని బాధ్యత మనందరిపై ఉందని పలువురు వ్యక్తులు అభిప్రాయం వ్యక్తం చేశారు. మన జాతీయ గేయం వందే మాతరాన్ని బంకిం చంద్ర చటర్జీ గారు 1875వ సంవత్సరంలో రచించారు. ఈ 2025 నవంబర్ 7 అంటే ఈ దినానికి 150 సంవత్సరాలు పూర్తయిన కారణంగా మనం వందే మాతర గేయ 150 ఇయర్స్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము. మన స్వాతంత్రోద్యమ పోరాటంలో ఉద్యమకారులను ఎంతో ప్రోత్సహిస్తూ వాళ్ళలో పోరాట ఉద్యమాన్ని రగిల్చిన గేయం మన వందే మాతరం. ఈ వందే మాతర గేయాన్ని మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ విధంగా 150 ఇయర్స్ సెలబ్రేషన్ చేసుకునే అవకాశం ఇచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. నా పేరు ఆర్త శివజ్యోతి, వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ, 177 మహంతిపురం సచివాలయం. చెప్పండి. నా పేరు కుల అరుణశ్రీ, 50వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలని. ఈరోజు 150 సంవత్సరాలు వందే మాతర గీతాన్ని ఆవిష్కరించుకొని 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ ఉత్సవాలను జరుపుకోవాల్సిందిగా మనకి తెలిపారు. ఇది స్వాతంత్ర పోరాటంలో అందరూ ఉద్రేకులై యాక్టివ్గా ఉండాలని చెప్పి ఆ రోజు ఈ గేయాన్ని ఆలపించారు. బంకిం చంద్ర చటర్జీ గారు బెంగాల్ రచయిత ఈ గీతాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఇది నేటికి 150 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ కారణంగా అందరూ పిల్లలతో కలిసి ఇక్కడ 50వ డివిజన్లో దీని వారోత్సవాలు జరుపుకోవడం జరిగింది. దేశ స్వతంత్ర ఉద్యమంలో కోట్లాది భారతీయుల్ని వందే మాతర గేయం స్ఫూర్తి నింపిందని, విద్వాంసుల నుండి విప్లవకారుల వరకు ఈ గేయం కదిలించిందని, ఈ గేయం స్ఫూర్తిగా వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. వందే మాతర గేయం స్వాతంత్ర ఉద్యమానికి వేదికగా నిలిచిందని, ప్రజల్లో పోరాట స్ఫూర్తిని నింపిందని అన్నారు. వందే మాతరం రచింపబడి 150 సంవత్సరాలు జరిగిన సందర్భంగా భారతదేశ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వందే మాతరం స్ఫూర్తితో స్వాతంత్ర ఉద్యమంలో పాలు పంచుకొని అనేక త్యాగాలు, బలిదానాలు చేసిన ఆ మహనీయుల్ని ఇవాళ 145 కోట్ల
భారతీయులు స్వేచ్ఛావాయువులు పీల్చుకోవడానికి కారణమైన త్యాగదనుల్ని కూడా స్మరించుకుంటూ వారి స్మృతికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాను. వందే మాతరం 1875 నవంబర్ 7న బంకిం చంద్ర చటోపాధ్యాయ చేత రచింపబడిన ఆనందమఠంలో రచింపబడినప్పటికీ 1896లో గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మొట్టమొదటిగా ఈ భారత జాతీయ కాంగ్రెస్ అప్పుడు స్వాతంత్ర పోరాటానికి వేదికగా ఉంటున్న భారత జాతీయ కాంగ్రెస్లో మొట్టమొదటిసారిగా ఆలపించడం జరిగింది. తదనంతరం అనేక భాషల్లో కూడా అనువాదం జరిగింది. సుబ్రహ్మణ్య భారతి లాంటి వారు తమిళ్లోకి అనువాదం చేయగా మహాత్మా గాంధీ లాంటి వారు దాన్ని గుజరాత్లోకి అనువాదం చేయడం జరిగింది. ఆనాడు స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తికి ఒక వేదికగా నిలిచిన వందే మాత్రం అనే ఒక నినాదం తదనంతర కాలంలో ఈ దేశానికి స్వాతంత్రం సిద్ధించడానికి కూడా ప్రధాన కారణమైన విషయం మనకందరికీ తెలిసిందే. అది కేవలం ఒక నినాదం మాత్రంగా కాకుండా ఆనాడు కొన్ని లక్షలాది మంది హృదయాల్లో స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తిని నింపింది, ఓ పోరాట స్ఫూర్తిని కూడా రగిలించిందన్న విషయం కూడా మనం అందరం గుర్తు చేసుకోవాల్సి ఉంది. అనేక మంది ఆనాడు స్వాతంత్ర సమరోధంలో పోరాటంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా వందే మాత్రం నుంచి స్ఫూర్తిని తీసుకొని ఆనాడు అనేక రకాలైన బలిదానాలు చేశారు. సామాన్యుల దగ్గర నుంచి, ఉదారవాదుల దగ్గర నుంచి, విద్వాంసుల దగ్గర నుంచి విప్లవకారుల దాకా ప్రతి ఒక్కరిని కూడా ఆనాడు స్ఫూర్తి నింపింది వందే మాత్రం అన్న విషయం మనందరికీ తెలిసిన విషయం. ఇవాళ అటువంటి వందే మాత్రం గీత రచన ద్వారా మనం అందరం స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవడానికి కారణమైందనే విషయం మనం గుర్తుగా బంకిం చంద్ర చటర్జీ గారు రాసిన గేయం ఇది. ఆనాడు కన్యాకుమారి నుండి కాశ్మీర్ దాకా కులాలకి మతాలకి అతీతంగా భారతదేశ ప్రజలందరూ కూడా దాన్ని గుర్తించి దాన్ని అది మన స్వతంత్రం తీసుకురావడంలో ఒక పెద్ద పాత్ర వహించిన విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి గత 150 సంవత్సరాల నుంచి కూడా అది పరంపర రావటం వలన దేశభక్తి పెరగటానికి వందే మాత్రం ఎంతో దోహదపడింది. ఈ భావితరానికి అంటే భవిష్యత్తు తరానికి అందరూ కూడా ఆ వందే మాత్రం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని గుర్తుపెట్టుకొని అది ఆ రోజు విప్లవానికి వాడినప్పటికీ ఈరోజు మనకి ఒక భారతదేశ భక్తి గీతంగా నిలబడిపోయింది. కాబట్టి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ముఖ్యంగా ఈ 150 సంవత్సరాన్ని దీన్ని సెలబ్రేట్ చేసే విధంగా భారతదేశం మొత్తానికి కూడా ఒక సూచన చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఈరోజు ఈ కాలేజీలో పిల్లలు కేబిఎన్ కాలేజీలో పిల్లలందరూ కూడా ఎంతో శ్రద్ధతో విన్నారు ప్రధానమంత్రి గారి ఉపన్యాసం. కాబట్టి రాబోయే తరాలకు కూడా ఈ వందే మాత్రం అనేది కేవలం ఒక పాటో గీతమో అని కాదు, దాంట్లో చాలా అర్థాలు ఉన్నాయి. నమస్కారం అండి. ఎంతో గొప్ప చరిత్ర గల మన భారతదేశం, ఈ ప్రపంచానికి వేదాలను జ్ఞానాన్ని అందించిన మన భారతదేశం, ఎన్నో దేశాలకు ఆదర్శంగా నిలిచిన మన భారతదేశం. ఈ నేల ఒకప్పుడు విదేశీ పాదాల కింద నలగబడిన దేశం, నలిగి పోరాడిన దేశం. ఆ పోరాటానికి శ్వాసగా చెప్పుకునే ఒక గేయమే వందే మాతరం. అటువంటి వందే మాతరాన్ని తరతరాలుగా 150 ఏళ్ళు నిర్విరామంగా ఈ రోజుకి పాడుకుంటున్నామంటే ఆ గేయం ప్రతి ఒక్కళ్ళ హృదయంలో ఒక భారత శ్వాసలాగా ఎలా నిలిచిపోయింది అనడానికి ఒక చిన్న ఉదాహరణ. కానీ రాను రాను తరాలు మారే కొద్దీ దాని యొక్క ప్రాధాన్యత, దాని యొక్క విలువ కొంత తగ్గుతున్న తరుణంలో ఈరోజు మళ్ళీ మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దాని ప్రాచుర్యాన్ని మళ్ళీ తిరిగి తెస్తూ మళ్ళా 150 సంవత్సరాల తర్వాత కూడా ఈ రోజుకి వందే మాతరాన్ని ప్రతి ఒక్కళ్ళు ఈ భారత నేలపైన ఒకేసారి స్మరించుకునే విధంగా అవకాశాన్ని ఇచ్చి ఈరోజు ప్రతి ఒక్కళ్ళలో మళ్ళీ వందే మాతరం అనే పదం ఏంటి, వందే మాతర గేయం వెనుకున్న చరిత్ర ఏంటి, ప్రతి పదం యొక్క అర్థం ఏంటి అని మరొక్కసారి గుర్తు చేసుకునే విధంగా భారతదేశానికి మనం అందరం మళ్ళీ ఒక్కసారి పేరు తీసుకురావడానికి ఎంత కృషి చేయాలి అని యువత అందరిలో కూడా స్ఫూర్తి నింపే విధంగా ఈరోజు ఇటువంటి ఒక సెలబ్రేషన్ని క్రియేట్ చేయడం అనేది చాలా గర్వంగా ఉందండి. దీని గురించి నరేంద్ర మోదీ గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరపున, భారతదేశ ప్రజలందరి తరపున ధన్యవాదాలు. అదేవిధంగా యువత కూడా ఈరోజు అనేక స్కూళ్ళల్లో, కాలేజీల్లో వందే మాతరం గీత 150వ సంవత్సరం జరుపుకునే సందర్భంగా
సంవత్సరం ఎంత ఇయర్ లాంగ్ క్యాంపెయిన్ని ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో అలాగే ఎన్టీఆర్ జిల్లాలో కూడా గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి గారు, గౌరవ ఎమ్మెల్యే గారు, అలాగే గౌరవ కల్చరల్ క్రియేటివ్ కార్పొరేషన్ చైర్పర్సన్ గారు, అలాగే నాటక అకాడమీ చైర్పర్సన్ గారు, అలాగే తదితరులందరూ అధికారులు, అలాగే వందలాది మంది పిల్లలు మమేకమై ఈ వేదిక మీద ఈరోజు కేబిఎన్ కాలేజ్ వేదిక మీద వందే మాతరం గానాన్ని అందరూ పాడుతూ ఈ ఇయర్ లాంగ్ క్యాంపెయిన్ లాంచ్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం మన దేశ ఘనత గురించి, మన నేషనల్ సాంగ్ ఇంపార్టెన్స్ గురించి, దీని ఇంటిగ్రిటీ గురించి ప్రతి ఒక్కరికి తెలియాలి. సో దీన్ని పాడుతూ మనము దేశభక్తిని చాటుతూ భారతదేశాన్ని వికసిత భారత వైపు తీసుకెళ్ళడానికి, అలాగే స్వర్ణాంధ్ర సాధనకు తోడ్పడుతుందని ఈ సందర్భంగా భావిస్తూ ప్రతి ఒక్కరిని మమేకం చేసి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.